ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి? సెంటరింగ్ మామూలుగా కాంక్రీట్ పని, సెంటరింగ్ రాడ్ బిల్డింగ్ అయ్యింది సార్, మట్టి పని సార్. అచ్చా, ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్ లో, అవి వాడడం లేదా? సార్ బాగుండదు, మామూలుగా మిల్లర్తో కలిపేసుకుంటాం సార్. రెండు మిల్లర్లు ఉన్నాయి, అందులో వేసి కలిపి ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటున్నారు. సెంటరింగ్ ఇది ఇసుగా. ఏంటా బాగున్నావా? ఇవన్నీ బాక్సులు, చుట్టూ బాక్సులు, కాలమ్స్, ఇవన్నీ 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వచ్చి డ్రాయింగ్ ఇస్తారు సార్ మాకు. డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్, ఏ రాడ్ 10, 12, 20, 16 అనేవి ఉంటాయి సార్. దాన్ని బట్టి మేము ఒక 10 మంది పిల్లకాయలు ఈ కాలమ్స్ కట్టాలంటే సార్. ఇప్పుడు ఈ కాలం దగ్గర రండి. ఈ కాలమ్స్ కట్టాలంటే సార్ మాకు ఒక 10 మంది వస్తాం సార్. మేము రోజు 2, 3. ఇది 20 mm రాడ్. 20 mm రాడ్ ఒక 20 రాడ్లు ఇచ్చారు సార్. ఈ రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది 2 x 3 అడుగులు సార్ కాలం సైజ్. 2 x 2, 3 2 అడుగులు 3 అడుగులు సార్ కాలం సైజ్. ఇప్పుడు దీనికి మళ్ళా ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా? చేస్తాం సార్. దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి సార్. ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి, అడుగులు పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్. ఇంకా పోయే కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్. కడతా ఉండాలి. ఇంకా ఈ వంచాలంటే కనీసం ఎట్లేదు ఒక 5 మంది ఒక రాడ్ కానీ పట్టుకుంది వంచలేము సార్. టేబుల్ లో వంచుకోవాలి. ఇప్పుడు ఈ వంచడానికి ఇటుకి ఏమైనా మెషిన్స్ ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్, చేతులతోనే చేస్తున్నారా? చేస్తాం సార్. టేబుల్ అక్కడ ఉంది. బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి. 10 గంటలకు దిగేస్తా ఉన్నాం. హార్డ్ వర్క్ సార్ ఇది. అవును, వేడి కూడా కదా, బాగా వేడి ఉంది. తర్వాత ఎండలు పుట్టింగ్ లో ఆ మ్యాట్ కట్టేసి మ్యాట్ పైన దీన్ని నిలబెడతాం సార్ మేము. నిలబెట్టేసి కడితే అవునా ఆ బాక్సులు సెట్ చేసుకుంటారు. దానిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ చేసుకుంటారు సార్. వాళ్ళు కాంక్రీట్ వేస్తారు. మీరు రాడ్ బెండింగ్ చేయడం, సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత. వాళ్ళు మళ్ళీ వచ్చి కాంక్రీట్ వేసి మిక్సింగ్ వేసి ఇది చేసుకుంటారు. అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు చేస్తారు. అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ సార్. నువ్వేం చేసా? ఏం చదువుకున్నావు నువ్వు? నేను 6th వరకు చదువుకున్నా సార్. నువ్వా? 10th వరకు చదువుకున్నారు. హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి అరిగిపోతా ఉంది సార్. వయసు ఉన్న వరకే చేయగలుగుతుంది సార్. ఏం చేస్తాం పోయే కొన్ని హైట్ సార్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వస్తాయి కదా. ఒక నెలకి ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది సార్ పని. పెద్ద పనులైతే 15 రోజులు దాకా చేసుకోవచ్చు. చిన్న చిన్న 4 గంటలు 3 గంటల ఇల్లు అయితే ఒక రోజే పని సార్. అవి చేసుకుని ఇచ్చే కూలి సాలక పిల్లకాయలను చదివించుకోలేక ఇబ్బందులు పడతా చేస్తా. ఏం చేయాలో చెప్తాను మీకు. గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం. మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. మీకు అందరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు న్యాయం జరగాలి. ఈసారి ఇసుక ఫ్రీ చేసాం, అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాం, సెట్ బ్యాక్స్ ఫ్రీ చేసాం. అందుకే ఇప్పుడు ఇంక పన్నుకు ఇబ్బంది లేదు. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కొంచెం కష్టమైన పని. ఇప్పుడు 10 mm రాడ్, దీనికంతా మ్యాట్ కట్టుకుంటారు. మళ్ళీ పైకి ఎల్లొస్తారు సార్. 1.5 అడుగు ఎల్లొస్తుంది సార్ పైకి. చుట్టూ అదే విధంగా వస్తుంది. బెండి చేస్తాం సార్. చుట్టూ అదే విధంగా చేసి 10.5 రాడ్ ఆ మరి కడతారు. ఆ దారాలు తీసుకుంటారా? ఇవి దీనికి కడతారు. ఈ మరి ఒక్కో దానికి కట్టాలి. ఇది కానీ స్ట్రాంగ్ గా కట్టకపోతే మళ్ళీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే లాభం లేదు. కట్టినా కూడా కన్స్ట్రక్షన్ కూడా వీక్ అవుతుంది. కట్టేసి బెండి చేస్తారు. మళ్ళీ పైకి అక్కడ ఎల్ల కొట్టారు. అక్కడ ఉంచుకుంటాం సార్ టేబుల్. అక్కడ ఆ టేబుల్ మీరు ఏం చేయగలుగుతారు? లోన్ పెట్టుకున్నాం సార్. సెంటరింగ్. ఓకే, అది ఏమా గొర్రెలు పెట్టుకున్నావా? బర్రెలా? అవును సార్.